ఈ కిరణ్ తిట్టడానికి కూడా ఇంకో కారణం ఉంది. నా ఆంధ్రప్రదేశ్ని 3 రాజధానులు కడతానంటే నువ్వేం చేసావు? తిట్టకుండా ఉంటారా? వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ని తీసేసి రాజధాని కడతాడా? ఋషికొండ మొత్తం కబ్జా చేసి నీ కొడుక్కి కారు ఎట్టుకున్నావే, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? 300 టికెట్లు 3000 చేసి ఎట్లా అమ్ముకున్నావు? తిట్టకుండా ఉంటారా? ఎట్లా నడుపుతానంటే మీరు ఏమన్నా అనుకోండి, కిరణ్ ఎందుకు తిడుతున్నాడు అంటే 2019కి ముందు మా రాష్ట్రం ఎట్లా ఉండేది తెలుసు? ఎకరం 1,05 కోట్లు ఉన్న పొలము 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 20 లక్షలకి ఇస్తావా అంటే అసలు కిరణ్ ఎందుకు వీడియోలు చేయడానికి వచ్చాడో తెలుసా? నాకు రావాల్సిన డబ్బులు రాపోవటానికి కారణం ఏంటంటే 3 రాజధానులు మెయిన్ కారణం. మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది. ఒక పెళ్లి లేదు, పెటాకులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తిన్నాడా, పడుకున్నాడా, ఫుడ్ తిన్నానో తినలేదో, ఎందుకు వీడియోలు చేస్తున్నాను, కడుపు మండి నా రాష్ట్రం తగలబడిపోతుంటే మీకు లాస్ ఏంజల్స్ తగలబడుతుంది కనపడింది, కానీ మా రాష్ట్రం తగలబడింది మీకు కనపడలా. కడుపు మండి మాట్లాడిన మాటలు కానీ ఏ ఆడదాన్ని తిట్టాలి అన్న కోపం కూడా నాకైతే లేదు. నాకు అవసరం లేదండి. నాకెందుకు రాజకీయాల గురించి, నాకెందుకు? నేను ఇష్టపడిన అమ్మాయిని చేసుకొని నేనేదో గుంటూరులో స్వీటో హాటో లేకపోతే డ్రై ఫ్రూట్ అమ్ముకొని బతికే వాడిని తీసుకొని వచ్చి మీరు రాజకీయాల గురించి మాట్లాడమని అంటే నేర్చుకుని అయినా మాట్లాడతా. ఏదైనా కానీ తప్పు చేస్తే టీడీపీ అయినా వైసీపీ అయినా ఎవరన్నా కానీ మాట్లాడతా. ఇది జరుగుతుంది.